తండ్రి పరిశుద్ధ నామముస్తోత్రం. ఇది ఏర్పాటు చేసిన దినము ఈ దినం మీద మేము చేసి సంతోషించాలి అని రాయబడిన రీతిగా తండ్రి ప్రభావంలోని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి పాట ద్వారా ప్రశ్నించడానికి మేము మా పట్ల చేసిన ఉపకారం బట్టి నీకు సాక్షి నుంచి కనపరచడానికి అలాగే మీ వాక్యం ప్రభా మా కొరకు రాయించిన దాన్ని ప్రభా మేము ధ్యానించడానికి వేయకుండానికి మీ సహాయం కలిగించింది. విద్యుత్తును పిఎస్ఎస్ను కూడా మీరు సాధించిన ప్రతివిధమైన ఆటంకాన్ని తొలగించండి. వచ్చిన బిడ్డలు బట్టి చూస్తున్నాం, రాలేని వారు కూడా సకాలంలో నడిపించిందని తీసుకొచ్చింది. మీ సన్నిధి కాంతి ప్రకాశింపజేయండి, సమ్మతిగా మనస్సు దయచేయండి, సమాధానం దయచేయండి, రక్షణ దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి. సమస్తం మర్యాదలను క్రమములను మీ నామ మహిమలతో కలిగే ఈ ఆరాధన ఆరాధించే అంతవరకు మీ మహిమాధ్యక్షుడు నడిపించము. యేసు నామమున పెట్టుకుంటున్నాను తండ్రి. అందరూ చేపట్టింది వేరుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్పబడుచు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ సమయానికి వేరువారు కనిపిస్తున్నాం. వేరువారితో కలిసి పాటల పుస్తకాలను తెరచి చూడండి. మీ సెల్ ఫోన్స్లో కూడా వేరువారు పాడే పాటలు పడుతున్నది ఇమ్మానుయేలు చచ్చిపోయారని అది కూడా ఓపెన్ చేసి మీరు చూసి కలిసి పాడవచ్చు. పాటలు రాగవారు నేర్చుకోవచ్చు, ఏకీభవించి పాడవచ్చు అని మనం చేస్తున్నాం. అందరూ కూడా చప్పడవచ్చు. ప్రభుకి ఆహ్వానం, ప్రభు సన్నిధిని మనం ఆహ్వానిద్దాం. అందరూ దేవుని ఇచ్చిన మరొక దినం ఆయన సన్నిధిలో మనందరం కూడా సజీవుడైన దేవదేవునికి స్తుతి మహిమ ఘనత అర్పిస్తూ నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే నీ ఘనవేదిక, నీపై నువ్వు చూపుతున్న ప్రేమ చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరగలేదు కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. అందరికీ వచ్చిన పోసన నిష్ఠి సాంగ్ కాబట్టి అందరూ కూడా చప్పట కొడుతూ సంఘమంతా ఏకస్వరంగా పాడుతూ దేవుని మనసారా మహిమపరుచుకుందాం. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెలుగులేదు, మరణేను నేను చూడలేను.
మన యేసయ్య చాలా మంచోడు, చాలా గొప్పవాడు. మన నమ్మదగిన దేవుడు, మనకు నిజంగా దొరికిన దేవుడు నా యేసుడు. చాలా గొప్పవాడు, చాలా చాలా గొప్పవాడు, నేను నమ్మిన నా యేసుడు అని కీర్తన అందరూ కూడా సంఘమంతా ఏకస్వరంగా పాడుతూ దేవుడిని మహిమపరుస్తారు. చాలా 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 గొప్పవాడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పవాడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పవాడు, చాలా చాలా గొప్పవాడు, నేను నమ్మిన Para
ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కృప నిత్యము మనందరి పైన కనబడుతున్నారు, కాపాడుతూ అది నీ తలకు పైగా ప్రకాశించు మనల్ని కాచి కాపాడిన దేవాదేవునికి యెహోవా మహిమ నీ మీద ఉదయించును, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును అని కీర్తన పాడుకుందాం. అందరికీ వచ్చి ప్రతి ఒక్కరు కూడా మన స్వరాలను దేవునికి సమర్పించుకుంటూ అందరం కూడా మహిమపరచుకుందాం. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్మో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్మో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించును, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ నీ మీద ఉదయించును, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. యెహోవా నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ తూర్పు భూమి మీద చీకటిగా ఉన్నది, నీవు మార్గము చేకూరి జ్యోతివై లెమ్ము. తూర్పు భూమి మీద చీకటిగా ఉన్నది, నీవు మార్గము చేకూరి జ్యోతివై లెమ్ము. జనములు నీ వెలుగునకు పరుగులు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు పరుగులు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు. లెమ్మో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్మో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ వందరేయులవాడు, వేయి మంది అరులు, ఎన్నిక లేనివాడు, బలమైన గణపతులు. వందరేయులవాడు, వేయి
పిల్లల చప్పలతో దేవుడు మనం కూర్చున్నాం. మనమందరూ లేచినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ నుంచి కీర్తనల భాగం మన ప్రియులు లోకేష్ చదువుగా వారు చదివిన మాట మళ్ళా విని చెప్పాలని మనం చేస్తున్నాం. బైబిల్ ఉన్న వారందరూ తెలవాలి, చూడాలి, చదవచ్చు వారు చదవాలి, కలిసి చదువు రాని వారు వెనుక చెప్పాలని మనం అందరూ కూడా చెప్పాలని మనం చేస్తున్నాం. దానికి స్తోత్రం. ఈ సమయం వారిని అర్పిస్తున్నాం. ముందుగా మన పరలోక తండ్రికి వందనాలు తెలియజేసుకుంటూ మన దైవజనులైనటువంటి అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా దీవెనలు. కీర్తనలు 72వ వచనం నుంచి 112 వరకు చదువుతున్నామండి. 119 వరకు 119వ కీర్తన 97 119వ కీర్తన 97 నుంచి 112 వరకు మనం చదువుతున్నాం. అందరం నా వెంట చదవనున్నా. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగా ఉన్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులెల్లరి కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్గములో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగి ఉన్నాను.
నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నీ కష్టములాయను. నీ వాక్యము నా పాదములకు దీపములు, నా త్రోవను వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేయుచున్నాను. నా మాట నెరవేర్చుదను. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నీ ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. ఆయనను నీ ధర్మశాస్త్రమును నేను మరవను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొట్టిరి. ఆయనను నీ ఉపదేశము నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు. అవి నాకు నిశ్వాస్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయము నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయం. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ఒక ప్రత్యేకమైన సాక్ష్యం. కూర్చొని గడిచిన 2 వారాలుగా మనకి తాజా సాక్ష్యం మరి విద్య రూబీ నారాయణ సార్ యొక్క కుమార్తె సాక్ష్యం ఇస్తారు. ఆ తర్వాత మన మధ్యకు వచ్చిన నూతనంగా మన సంఘానికి వస్తున్న న్యూ నెహమ్యా గారు వారి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మనం చేస్తున్నాం. మన సంఘంలో 3 నెహమ్యాలు దేవుడు అర్పించుకున్నాడు. అది వారి సాక్ష్యం ఇవ్వబోతున్నారు. కొత్త నెహమ్యా గారు ముందుగా నిత్య సాక్ష్యం ఇస్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. నాకు అసలు ఊపిరి ఆడలేదు. నేను స్కూల్లో ఉంటుంటా నాకు అసలు నాకేం జరుగుతుందో నాకు తెలియట్లేదు. అయితేనేమో నేను స్కూల్ వాళ్ళు నన్ను హాస్పిటల్ పెట్టుకెళ్తే అప్పుడు నాకు ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఆక్సిజన్ పెట్టారు. తర్వాత లో బీపీ అని చెప్పారు. తర్వాత ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సెట్ అయ్యాను. తర్వాత మళ్ళీ నేను రాత్రి నేను ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు నాకు అలాగే అసలు ఆడకుండా నాకు ఆక్సిజన్ లెవెల్స్ అన్ని బాగున్నాయి కానీ నాకు ఊపిరి రాలేదు. అయితేనేమో నాకు ఆక్సిజన్ పెట్టారు. అప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. తర్వాత మా కర్ణాటక మామ హైదరాబాద్ గవర్నమెంట్గానే నాకు గైడెన్స్ ఇచ్చారు. నాకు ఆస్తమా ఉందని చెప్పారు. తర్వాత నెబులైజర్ పెట్టిన తర్వాత నన్ను కొంచెం బెటర్గా ఫీల్ అయ్యాను. తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు కొంచెం ఆయాసం వచ్చింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా నెబులైజర్
సాక్ష్యం చెప్పాలనుకొని ఇక్కడికి వచ్చాను. నాకు ఎంత బాగా అయిపోయినా మా దేవుడు మమ్మల్ని చూశాడు. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవత దేవుడు వెళ్తున్నాను. ఈరోజు కొత్త వారికి మా సార్ కూర్చోండి ఒకసారి. మరి కొత్త వారు మా సంఘానికి వస్తున్నారు. మరి రెండవ ఆరాధనకి శుక్రవారం ఉపవాస ప్రార్థనకి మరి వచ్చిన కుటుంబం మరి వారి సాక్ష్యం ఇస్తారు. వారి సాక్ష్యం తర్వాత ప్రార్థన వినపం తెలియజేయండి. ఎందుకంటే మనం ఆలస్యంగా ప్రారంభిస్తున్నాం, ఆలస్యంగా ముగించడం జరుగుతుంది. అలా కార్యక్రమంలో ఉండాలనే ఉద్దేశంతో కొన్ని సాక్ష్యాలు కొన్ని కుదించడం జరుగుతుంది. తదితర విషయాన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ముందుగా దేవాది దేవుడు వందనాలు. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులు వందనాలు, సంఘస్థం వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నేను ఎంతో కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఒక మనిషి దేవుడిలోకి రావాలంటే 3 కారణాలు చెప్పవచ్చు. అది మొట్టమొదటిది దెబ్బైనా తినాలి, 2 శిక్షణ పడాలి, 3 డబ్బున్నా పోవాలి. ఈ 3 తన జీవితంలో జరిగినప్పుడు ఆ వ్యక్తి నమ్మదగిన దేవుడి దగ్గర వస్తాడు. హల్లెలూయా. అలాగే నా జీవితంలో జరిగిన సాక్ష్యం ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి భయంకరమైన విగ్రహారాధన చేసినాను. ఎంత విగ్రహాలు అంటే నేను వైజాగ్లో ఉండేవాడిని. నాది వైజాగ్. నేను పక్క అమ్మవారిలో ఉంటాను. ఇక విజయవాడ కనకదుర్గం ఉంటాను. నేను భవానీమాల వేస్తే నాకు వైజాగ్లో రైల్వేకి వెళ్తే రైల్వేలో గుండం వేస్తారు. ఎంత గుండం వేస్తారంటే మినిమం అది 1 ఫీట్ 150 ఫీట్ గుండం వేస్తారండి. అదే పెద్ద గుండం, అదే ఆ ఏరియాకి చాలా పెద్ద గుండం. అక్కడి నుంచి మా అమ్మ నాన్నలు మా తాతగారి అందరికీ గైరమ్ను పంపిస్తారు. ఫస్ట్ గైరమ్ని మా ఇంటి నుంచే తీసుకెళ్ళారు. మా తాతగారే ఆ ఊరికి పెడతారు. హల్లెలూయా. ఇలా జరుగుతుంటే చాలాసార్లు నేను భవనీమాలు వేసాను, గుండెలు తట్టాను. చాలా వరకు విగ్రహాలను చాలా పూజించేవాడు. ఎందుకంటే నేను గురుస్వామితో తిరిగిన రోజు నేను 8 సార్లు భవనీమాలు వేసాను. 8 సార్లు భవనీమాలు వేసినప్పుడు నేను ప్రతిసారి కూడా నేను 22 కత్తులు గుండెలు తీసుకొని అమ్మవారి పీఠాన్ని నేను నా మీద వేసాను. ఆ పీఠంతో గమనించుకుంటాను. నాకు మరుసటి రోజు తెలియదు అది ఎలా తొక్కుతున్నానో ఏం చేస్తున్నానో కూడా తెలియదు. కానీ చాలా వరకు నేను ఆ విగ్రహాలను ఉండిపోయాను. కానీ కొన్ని రోజుల తర్వాత నేను నా మ్యారేజ్కి ముందు మా ఇంటి వెనకాల ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో చర్చిలోని హల్లెలూయా హల్లెలూయా అంటే నేను కూడా వెంటనే హల్లెలూయా హల్లెలూయా అనేవాడు. హల్లెలూయా బిడ్డలంతా అదివారు హల్లెలూయా బిడ్డలుతున్నారు, వీళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని అంతా చాలా పాడు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు తిట్టుకున్న రోజులు. నా సాక్ష్యం ఏంటంటే నేను చదువుకున్న రోజులు అయిపోయింది. డిగ్రీ వరకు కంప్లీట్ చేశాను. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మా ఆవిడ కూడా హిందూ. నేను సింహాచలంలో మ్యారేజ్ చేసుకున్నాను, బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చినప్పుడు నా దగ్గర మాత్రం ఏమీ లేదు. నా జోబులో 30 రూపాయలు తప్పింది, జాబ్ లేదు. నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. నేను ఇదివరకు కొంచెం చర్చిలకి కూడా పెళ్ళికి ముందు వెళ్ళాము. నా చర్చి ఒకసారి వెళ్ళినప్పుడు ఒకసారి మా నాన్నగారు దొరికిపోయి చాలా భయంకరంగా కొట్టేశారు. ఎలా కొట్టేశారంటే మా నాన్న బాగా లెదర్ బెల్ట్ వాడతారు. మా నాన్న ఇండియన్ లెదర్ బెల్ట్ గట్టిగా వాడతారు. ఆ బయట కొడితే ఎలాగంటే తొక్కు చేరిపోయాడు కొట్టాడు. మా అమ్మని బయటకు పంపించేస్తాము కొట్టు. ఆ బెల్ట్తో కొట్టేసి మొత్తం చెప్పకూడదు బట్టలు నిప్పేసి బయట కారం రాసి అందులో ఎండ దిగేది కూర్చోబెట్టేసి అంత భయంకరంగా కొట్టాడు. ఆ రోజు ఇంకా భయంకరంగా కొట్టాడు. ఇస్త్రీ పెట్టి కాల్ చేసి తొడవ పెట్టేసి నేను చర్చికి వెళ్ళాను. చర్చిలో నన్ను చూసి అప్పటి నుంచి నేను చర్చి భయపడి చర్చికి వెళ్ళడం మానేసిన తర్వాత నాకు ఈ 10th క్లాస్ పూర్తయిన తర్వాత పాడేరు డిగ్రీ కాలేజ్లో నేను
అక్కడ నా ఇంటర్ సెకండ్ ఇయర్ భాష కాలేజ్ మన రిసోతోటలో నేను చదువుకున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అక్కడ నుంచి నేను పాడే డిగ్రీ కాలేజ్లో నేను చదువుకున్నాను. ఆ చదువుకున్న తర్వాత నేను అక్కడ కూడా చేర్చింది డిగ్రీ కాలేజ్. అలాగే అక్కడ చదువుకున్న డిగ్రీ కాలేజ్లోనే అటు నుంచి చర్చికి వెళ్ళడం నేను చాలా అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ కాలేజ్ నాకు హాస్టల్ అన్నీ అక్కడ తెలుసుకుంటూ వెళ్తుంటాను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన వెంటనే నేను అక్కడ కొంచెం బైబిల్ తెలుసుకోవడం నేను అనేది జరుగుతుంది. ప్రతిరోజు వెళ్తున్నాను. మా నాన్న రోజు ఫోన్ చేసి చర్చికి వెళ్తున్నావా లేకపోతే కాలేజ్కి వెళ్తున్నావా అని అడిగాడు. మా నాన్న డౌట్ వేసింది, మరి ఎందుకు డౌట్ వేసింది, ఆదివారం అయితే నాకు తర్వాత ఫోన్ చేస్తాడు. మా నాన్న ఫోన్ చేసేసి నువ్వు చర్చికి వెళ్తున్నావా, చర్చికి వెళ్ళని తెలిసిందంటే నేను ఒప్పుకొని నేను చెప్పేస్తున్నాను. చాలా సార్ నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మా నాన్న చాలా భయపడుతుంది. ఎందుకంటే అడుగులు ఉంటాడు, మనసు కూడా చాలా భారీగా ఉంటాడు. ఆ భయం మీద వెళ్ళిపోయాడు. జిల్లాలో వద్దని ఆలోచించుకుని వెళ్ళిపోయాడు. మా నాన్న చూడటే కదా, అక్కడి నుంచి పడేది రావాలని 170 కిలోమీటర్లు ఎవరు వెళ్ళిపోయి చూసుకున్నాను. అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది. లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలా శ్రమలు అనుభవించాను. ఎన్ని శ్రమలు అనుభవించాడో తెలుసుకుంది. అందులో కూడా ఒక 10 అయితే నేను అనుభవించాను. చాలా వరకు దెబ్బలు తిని ఉన్నాను. ఎలా దెబ్బలు తిన్నాను అంటే ఒక దెబ్బ తినేటప్పటికి నాకు 3 నెలలు ఆల్రెడీ పడిస్తుంది. అందులో వచ్చి బయటికి అలాంటి దెబ్బలు తిన్నాను. ఒకరోజు ఏమైందంటే నేను రక్షణలోకి వచ్చిన ముందు నాకు బైబిల్ ఏమీ పెద్దగా చదువుకోలేదు. అంటే బైబిల్ కూడా పెద్దగా చదవలేదు. అంటే సంస్కృతం కొంచెం అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టిస్తుంది. ఆ వాక్యం తీసి ఆ వాక్యం చదివి కూడబెట్టుకొని చదువుకొని దాన్ని మైండ్లో పెట్టుకుని అదే రిపీట్ చేసుకున్నాను. ఒకరోజు మా మిస్సెస్కి ప్రెగ్నెంట్తో ఉంది, ఫస్ట్ ప్రెగ్నెంట్. పైన ఒక ఇంటి వాడడం పిల్లలకి పడుతుంది కదా అని ఏదైనా ఇస్తారు కదా తినడానికి. అలాగే ఒక పెసరట్టు ఇవ్వడం వల్ల ఏంటి ఏంటంటే పెసరట్టు తినేసిన తర్వాత నైట్ నేను డ్యూటీకి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మాది నార్మల్గా ఇప్పుడు పెంట్ హౌస్ అనమాట. అక్కడ రెంట్ తీసుకున్నాను 2000కి. ఆ పెంట్ హౌస్ మీద అనమాట. అయితే తినేసిన నైట్ ఎట్ ఏ టైమ్ ఒక 30 టైమ్స్ ఫిట్స్ వస్తుంది. అది పడలేదు, చాలా భయంకరమైన ఫిట్స్ వచ్చేసి బ్లడ్ బ్లీడింగ్ అయిపోయి నోట్లో బ్లడ్ వేసుకొని చాలా భయంకరం అయిపోయింది. ఎందుకంటే మా ఆవిడకి నాకు చాలా భయం వేసింది. ఎప్పుడు చూడలేదు తన నా దగ్గర వచ్చిన 1 ఇయర్లో నేను చూడలేదు. ఈ కడుపులో బేబీ పడిన తర్వాత ఇచ్చిన తర్వాత నేను చాలా భయంకరంగా నాకు అనిపించేసింది. ఆ రోజు నాకు ఏం చేయాలి తెలియక ఆఫీస్కి ఫోన్ చేస్తే 108కి ఫోన్ చేసింది. ఎవరైనా 108లో వెళ్తే ఈరోజు అది చచ్చిపోయాడు అనే ఉంది. కానీ ఆ రోజు నాకు మా ఇంటికి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, ఏది వెతుకుతామో అదే వస్తాను, దేవుడు జరగనే చూపించాను. నాకు నేను కేజీస్కి వెళ్ళాను. అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయాను. 3 నెలల 10 రోజులు కోమాలో ఉంది. చాలా భయంకరంగా అయిపోయింది. లోపల బేబీ చనిపోయింది. నాకు 4th month ప్రెగ్నెంట్. అబార్షన్ చేస్తే తను చనిపోతుంది, అబార్షన్ చేయకుండా చనిపోతుంది. బ్లడ్ అంతా బాడీకి ఎక్కేస్తుంది. బ్రెయిన్కి సంబంధించిన ఫిక్స్ అది బ్రెయిన్కి ఎక్కితే పాయిజన్ అయిపోతుంది, బ్రెయిన్కి ఎక్కిపోతుంది, చనిపోద్దని చెప్పి చాలామంది అక్కడ డాక్టర్లు చెప్పి మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారని చెప్పేసంటే మాకు అప్పటికి ఎవరు నా దగ్గర కాదని మేము ఎవరికి ఫోన్ చేశాను. చాలా వరకు మా అమ్మలకు ఫోన్ చేసిన అన్నయ్య చుట్టుపక్కల అన్నయ్యలు అక్కలు అందరూ ఆ కేజీ చుట్టుపక్కల చాలా మంది ఫోన్ చేశాను. ఎవరు కూడా మా అమ్మగారు చెప్పేశారండి, నువ్వు ఆడే ఎవరు పిలిచినా సరే వెళ్ళకండి, వాడు బాధ ఆడే పడాలి, మీరు ఎవరే వెళ్ళకండి, వాడి బాధలు మీరు పాలు పంచుకోకండి. చాలా బాధపడ్డాను. చూసుకున్నాను. అలాగా ఒకరోజు డాక్టర్ గారు సింగపూర్ నుంచి ఒక డాక్టర్ గారు వచ్చి ఇంకా అమ్మాయి 5 రోజుల్లో చనిపోతుందనేసి వేరే డాక్టర్ చెప్పిన తర్వాత ఆ డాక్టర్ సింగపూర్ నుంచి ఒక గైనిక్ ఆవిడ వచ్చింది. చాలా పెద్ద డాక్టర్, చాలా స్పెషలిస్ట్. ఆ రోజు నాకు లక్కీగా ఆవిడ వచ్చి ఆ గైనిక్ వార్డులోని రౌండ్స్కి వచ్చినప్పుడు ఇవి చూసి మా ఈ భవనీ వార్డులో ఉంటుంది ఐసీయూ. ఈ ఐసీయూలో వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఆవిడ చూసిన తర్వాత
దీనికి ఏమైందనేసి అడిగారు. ఇలా స్వయంసే ఏందని చెప్పినప్పుడు అయితే దీనికి ఒక ఇంజక్షన్ ఉంటుంది, ఆ ఇంజక్షన్ రప్పించుకోవాలి. ఎవ్రీడే అది కంపల్సరీ వేయాలి. వేయకపోతే అది బ్లడ్ అంతా బాడీకి వెళ్ళేసి బ్రెయిన్కి అయిపోతే పాములను చనిపే అవకాశం ఉంది అని చెప్పి సార్ అడిగితే నేను ఒక ఇంజక్షన్ రాసినట్టు ఇచ్చాను. ఆ ఇంజక్షన్ రాసిన తర్వాత ఆ ఇంజక్షన్ కాస్ట్ వచ్చేసి 1780 రూపాయలు. ఈ 1780 రూపాయలు ఇంజక్షన్ డైలీ కూడా. అప్పటికే నా జోబులో కూడా ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుడు ఎలా అద్భుతం చేశాడంటే ప్రతిరోజు 1700 రూపాయలు ఇంజక్షన్ ఆవిడ కోమల నుంచి పెట్టుకొచ్చేదాన్ని. అది కూడా ఎక్కడా దొరకదు. అది గాజు ఒక మెడికల్ యాక్ట్కి వెళ్ళి నేను ఐస్ బాక్స్లో తెచ్చుకోలేదు. ఎర్లీ మార్నింగ్ 10 కల్లేదు, అక్కడ బండి కూడా లేదు. అంటే నేను ఇక్కడికి 6 గంటలకు వెళ్తే నడుచుకొని వెళ్ళాము ఆ ఇంజక్షన్ కోసం. ఎన్ని కిలోమీటర్లు అంటే 35 కిలోమీటర్లు. దేవుని స్తోత్రం కలుగుతుంది. 35 కిలోమీటర్లు నేను నడుచుకొని వెళ్ళి ఆ ఇంజక్షన్ పట్టుకొని వచ్చి మా మిస్సెస్కి 10 గంటలుగా లేసాను. లిఫ్ట్లు అడుక్కొని, చాలామంది లిఫ్ట్లు అడుక్కొని, లిఫ్ట్ అడుక్కొని చాలా వరకు నేను బాధపడచ్చు. డబ్బులన్నీ అయిపోయింది. దాదాపు నా చేతిలో సేవింగ్స్ 4,45,000 ఖర్చు పెట్టేస్తాను. నా ఫోన్ ఆ ఫోన్ అమ్మేసి చిన్న ఫోన్ కొనుక్కున్నాను 300 రూపాయలు. సిమ్ ఎవరికైనా ఫోన్ చేసి ఒకవేళ డబ్బులు అడగాలన్నా ఫోన్ ఉండదు. ఆ ఫోన్ కోసం అని చిన్న సిమ్కి ఫోన్ కొనుక్కున్నాను. దానికి కూడా సెలైన్కి ట్యాబ్లెట్స్ కూడా వాడేసి నా ఫోన్ కూడా అమ్మేసి సిమ్ ఒకటే ఉన్నాను. ప్రతిరోజు నా పక్క పెట్ట ఆవిడకి ఏమొచ్చి ఫోన్లో సిమ్ వేసి నేను ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫోన్ చేసి అరే ఏంటో డబ్బులు ఏమన్నా చూడండి మర్చిపోలేదు అని చెప్పి చాలామంది డబ్బులు అడిగితే అప్పుడప్పుడు కొంతమంది ఒక 500 1000 ఇస్తారు. అవన్నీ దాచి అసలు తీసుకుపోయింది. చాలా దారుణమైన పరిస్థితి అయిపోయింది. ఎంత దారుణం అయిపోయిందంటే నా జోబులో 10 రూపాయలు కూడా చాలా ఏడుపు వచ్చింది. 2 days అయిపోయింది ఇంగ్లీష్లో. ఆవిడ ముందే చెప్పింది 2 రోజులు దాటితే ఇంగ్లీష్ వేయకూడదు. ఒకరోజు ఓకే, 2 రోజులు దాటితే ఇంగ్లీష్ వేయకూడదు. నాకు భయం వేసింది. మరుసటి రోజు ఒకరోజు అయిపోయింది, 2వ రోజు భయం వేసింది, చాలా భయం వేసింది. ఈరోజు ఇంగ్లీష్ పొందాను లేదో కూడా నాకు తెలియదు. చాలా భయం వేసింది. ఎంత భయం వేసింది అంటే చనిపోతాను. అది వేస్తే చనిపోద్ది, వేయకపోతే చనిపోద్ది, తెలియలేదు. ఏంటి ఇది అనేసి నేను చాలా వరకు ఈ మధ్యలో ఈ దేశంలో దగ్గరికి వెళ్ళి మానేసాను. చాలా వరకు శ్రమ అనిపించేసి ప్రభు ఏంటని నేను మనసులో అనుకున్నాను. డబ్బులు లేవు, అయిపోయింది. చాలామంది ఫోన్ చేశాను, ఎవరి దగ్గర రూపాయి లేదని. అది కూడా నెలకు డబ్బులు లేవనేసి పరిస్థితులు మారిపోయింది. తెల్లవారు చూస్తే ఇంగ్లీష్ వేయాలి, లేకపోతే మరుసటి రోజు చనిపోయింది. ఇంకా పరిస్థితి మారిపోయింది. నేను చెప్తే నమ్మను. అప్పటికి 4 రోజులు అయిపోయింది ఫోన్ చేసింది. తిండి కూడా లేదు, 4 రోజులు అయిపోయింది. చాలా ఏమి వచ్చింది. నేను ఎప్పుడు ఎవరిని 1 రూపాయి అడిగితే వెంటనే ఎవరో నాకు తిరిగి కూడా నాకు చాలా భయంతో ఇస్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మాట్లాడలేదు. ఆ రోజు ఆ పక్క పెట్టి ఆవిడకి ఆకలేసేస్తుందని ఒక ఇడ్లీకి 20 రూపాయలు, 20 రూపాయలు ఇడ్లీకి అడిగి ఇడ్లీకి 20 రూపాయలు జోబులో పెట్టుకొని బయటికి వెళ్ళి తిందాం అనుకున్నాను. నాకు వెంటనే మా ఆవిడ మళ్ళీ గుర్తుకొచ్చింది. రేపు తెల్లవారు ఇంగ్లీష్ నేర్పుతారు, నేను తింటే పరిస్థితి. ఆ 20 రూపాయలు జోబులో పెట్టుకొని నాకు ఆలోచన పడుకొని జగదాంబ సెంటర్లో బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్లో కూర్చున్నాను రాత్రి 7 పక్కన చర్చ్ ఉంది. చర్చ్ చూసాను. ఆ చర్చకు నేను ఆ రోజు ఇంకా 2వ ఫ్లోర్కి వెళ్తున్నాను. అక్కడ ఒక ప్రార్థన అవుతుంటే నేను మామూలుగా కూర్చొని ఆలోచిస్తున్నాను. ఈరోజు నాకు అక్కడ నుంచి బిర్యానీ స్మెల్ వస్తుంది. అదే బిర్యానీ స్మెల్ వస్తుంది. అప్పటికే 4 రోజులు భోజనం ఉంది. నేను వెళ్ళింది చర్చ్కి ప్రార్థనకి వెళ్ళలేదు. ఎందుకంటే అబద్ధం మాట్లాడుతుంది, నిజం చెప్పి ప్రార్థనకి వెళ్ళలేదు. నేను ప్రేయర్ అయిపోయిన తర్వాత కొంచెం భోజనం పెడతాను. భోజనం చేసేసి కొంచెం తినేద్దాం, చాలా రోజులు అయిపోయింది. అదొకటి చికెన్ స్మెల్, బిర్యానీ స్మెల్ వినగా నాకు బిర్యానీ చాలా ఇష్టం. ఆ బిర్యానీ తిందామని చెప్పి
ఆ ఆత్మ మీద నేను వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడిన మొదటి మాట అక్కడ బోర్డు మీద రాయబడి ఉంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానని ఆ బోర్డు మీద రాస్తుంది. హల్లెలూయా. అదే విషయం మీద చదివాను, లోపలికి వెళ్ళాను. సరే ప్రేయర్లో కూర్చొని తర్వాత ఎలా భోజనం పెడతారు కదా, వెయిట్ చేద్దామని చెప్పి ప్రేయర్కి వెళ్ళాను. వాక్యం నాతో మాట్లాడుతుండగా నేను చాలాసేపు విన్నాను. అలా కూర్చొని వాక్యం అయిన తర్వాత అందరూ అయిపోయింది, ప్రేయర్ అంతా అయిపోయింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకొని ఇంకా మా ఆవిడ బెడ్ దగ్గరికి వెళ్ళి పడుకుంటున్నాం, చూద్దాం రేపు తెల్లారని చెప్పేసి నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ మోకలేను ప్రార్థన చేశాను. ఆయన దైవశక్తి ఉంటుందో నాకైతే తెలియదు. దైవ స్తోత్రం. ఎందుకంటే నాకు ఇప్పుడు వచ్చి ఎంతోమంది పాస్టర్లు చూస్తాను, దైవశక్తి ఉంటుందని నాకు తెలియదు. ఆయన తెలుస్తుంది, దేవుడు దైవజనులతో మాట్లాడతారని నాకు తెలియదు. నేను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే ప్రార్థన చేస్తారని అనుకోలేదు, దేవుడు నడిపిస్తాడనే ఆలోచనే తప్ప ఇంకేం లేదు. అక్కడికి వెళ్ళి నేను మోకరించినప్పుడు నా ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట అన్నాడు, రేపు తెల్లవారికల్లా నీ యొక్క సమస్య తీరిపోతుంది, వెళ్ళిపోన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది. ఏ మాట ఆ మాట పట్టుకున్నాను. అప్పటికి భోజేద్దాం ఉన్నాను కదా, మేము భోజేయలేదు. ఎందుకంటే ఎలాగన్నాడు, తెల్లవారికల్లా నా సమస్య తీరిపోతుంది అన్నాడు. నిజంగా తీరిపోతేమో సరే అయితే నమ్మకం కూడా ఎంతంటే తక్కువే, విశ్వాసం తక్కువ. వెళ్ళాను అలాగే ఆలోచించుకుని అలా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయాను. బాగున్నవాడు మా ఆవిడ బయట పక్కనేమో చిన్న క్లాత్ వేసుకొని పడుకున్నాను. ఒంటి గంటకి మా ఆవిడ వేసి భయంకరంగా ఏడుస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. భయంకరంగా ఏడుస్తుంది. మా ఆవిడ ఎప్పుడు దేవుడి గుడికి రాలేదు, ఎప్పుడు వేసుకో మందిరాన్ని కూడా కూర్చోడానికి రాలేదు. ఇప్పుడు రమ్మన్నా సరే రాదు, కూర్చోమన్నా కూర్చో, రమ్మన్నా రాదు. నువ్వు వెళ్తే వెళ్ళి నాకు పిల్లలు. ఆ రోజు దేవుడు అంతా మాట్లాడు, ఎంత ఎలా మాట్లాడాడంటే నాకు యేసు ప్రభు పాపాలు కనబడుతుంది. దేవుడు నా పాపాలన్నీ ఒప్పుకోమన్నాడు, నా బిడ్డ నాకు ఇస్తానన్నాడు. అక్కడ బిడ్డ చనిపోయిన విషయం నాకు అక్కడ కాంపౌండర్కి డాక్టర్ గారికి తప్ప ఇంకెవరికి తెలియదు. దేని స్తోత్రం లేదు. తిరిగి ఎలా తెలుసు, పామాలను తిరిగి ఎలా తెలుసు అంటే దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నేను అనుకున్నాను ఏడుపు ఏదో బయటకు వచ్చింది కదా, మామూలుగా ఏడుస్తుందేమో, సరే పడుకోమని చెప్పేసి పడుకో పెట్టేశాను. తెల్లవారి 9:30 వేసాను, డ్రెస్ వేయించాను, మళ్ళీ కూర్చోపెట్టాను. మరి ఎందుకు ఏడుస్తుందో తెలియదు, మళ్ళీ ఏడుస్తుంది. డాక్టర్ గారు వచ్చారు. రౌండ్స్కి వచ్చినప్పుడు ఆ డాక్టర్ గారు కూడా అదే చెప్తుంది, ఇలా నాకు విసుగు పాదాలు కనబడుతుంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా బిడ్డ నాకు ఇస్తానన్నాడు అని చెప్తూ అదే మాట రిపీట్ చేసి మళ్ళీ చెప్తుంది. రాత్రి చెప్పిన మాట ఇప్పుడు అదే చెప్తుంది అని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క డాక్టర్ గారు కూడా క్రిస్టియన్. హల్లెలూయా. మీరు దేవుడు నమ్ముకోలేదా అన్నారు. అంటే దేవుడు నమ్ముకోలేదంటే మేము హైందవులు ఉన్నాను. అంటే వీడికి వేసుకోవడం బాధ కాబట్టి నువ్వు చర్చికి వెళ్తావా అంటే అప్పుడు నేను చర్చికి వెళ్తాను అన్నాను. సరే ఎలా ఉంటుందో చూద్దాం. అప్పటికి సిటీ స్కానింగ్ కేసులో రాలేదు. బయట ఆవిడకి తెలిసిన ఆవిడ, మేడం నాకు అక్కడ రూపాయి లేదండి, సిటీ స్కానింగ్ చేయాలన్నా నాకు అక్కడ రూపాయి కూడా నాకు అది లేదు, నేను చేయించాలని నాకు డబ్బులు లేవు ఇదే నేను చెప్తే సరే నేను చేయిస్తాను, చూద్దాం దేవుడి కార్యాలయాలు ఉంటాయి, ఏ ద్వారా మీకు కార్యం వల్ల దేవుడు మీరు నడిపింపబడతారేమో అని చెప్పేసి ఆవిడ డబ్బులు ఖర్చు పెట్టి విజయ మెడికల్లో ఆవిడ సిటీ స్కానింగ్ చేయించి ఆవిడ డాక్టర్ డైరెక్ట్గా మాతో వచ్చి దగ్గర నుండి చేయించినట్టు నా బేబీ కాదు, దేవుని స్తోత్రం. నా బిడ్డను మళ్ళీ నాకు దేవుడు చేసినప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అనుకున్నాను, తొలి పడడంలో కాల్ చేయకూడదు, ఇంకోవాలి. నేను అనుకున్నాను నా బిడ్డ నాకు ఇస్తానన్నాడు, ఇచ్చాడు కదా. ఈ మాట ద్వారా నేను దేవుడిని నమ్మకం మొదలుపెట్టాను, నేను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. నేను బాప్టిజం తీసుకున్నాను. నేను బాప్టిజం తీసుకున్న తర్వాత నేను మా ఆవిడ మళ్ళీ దేవుడు విడిచిపెట్టాను. మళ్ళీ అన్నిలోకి వెళ్దాం, ఊళ్ళకి వెళ్దామని మళ్ళీ నార్మల్గా జరిగిపోతాము. ఎందుకంటే మా దేవుడికి కార్యం
మేనేజ్ చేసేది కదా, నువ్వు ఇలాంటి మళ్ళీ చేస్తే దేవుడు మళ్ళీ శ్రమ చేస్తాడు అని చెప్పినా సరే, లేదు మనకి ఇది కాదు కదా, ఇది కాదు కదా, ఇదే కదా మనది, ఇందులోకి వెళ్ళాలి కదా, ఇందులోకి ఇవ్వడాలి కదా అనేది నా బిడ్డ 3.5 కేజీలు 11 నెలలు పడుతుంది. దేవుడు స్తోత్రం. 9 నెలలు కాదు, 11 నెలలు. హల్లెలూయా. దేవుడు మళ్ళీ నాకు ఇచ్చాడు. 3.5 కేజీలు పుట్టింది ఆరోగ్యం. హల్లెలూయా. ఇలా జరుగుతుంది కాబట్టి నాకు భయంకరమైన శ్రమలు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. చాలా శ్రమలు స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి శ్రమలు అంటే, నాకు మామూలుగా అయితే అసలు డ్రైవింగ్లో నేను ఎప్పుడు ఇంత స్కిల్స్ ఉన్నాను. నేను 4 దేశాలు తిరిగాను. దుబాయ్ వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను. అన్ని డ్రైవింగ్ ఫీల్డ్ మీద వెళ్ళాను. సిపింగ్ కంపెనీ ద్వారా నేను కాంట్రాక్ట్ తీసుకొని వెళ్ళాను. ఇన్ని దేశాలు తిరిగా నేను తోలేని కార్ అంటూ లేదు. నాకు ఇచ్చిన కార్లన్నీ నచ్చిస్తాను. 4 కోట్ల పైన ఉంటాయి. నేను ఎన్ని కార్లు తోలేను, కానీ నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఈ 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఒక్కసారి కూడా నేను యాక్సిడెంట్ చేయలేదు. హల్లెలూయా. కానీ ఒకరోజు భయంకరమైన ఇలాగా ఈ దేవుడిని ఎప్పుడు మళ్ళీ విడిచిపెట్టడం జరిగింది. మా ఇంట్లో మళ్ళీ శ్రమలు ఎప్పుడు మొదలుపెట్టి తాడిచెట్లపల్లి హైవేలో నైట్ నేను స్పీకర్ పెట్టి ప్రైవేట్ లిమిటెడ్లో ఒక మేనేజర్ వెహికల్కి నేను డ్రైవింగ్ అయ్యాను. ఆ రోజు నైట్ 11 గంటలకు ఆయన అన్నిటి కాలేజీలో దింపేసి నేను పెట్టి కార్ పెట్టాను గాజువాక. మళ్ళీ గాజువాకలో కార్ పెట్టి నేను మళ్ళీ ఎంబీపీలోనే మా ఇంటికి వెళ్ళాను. గాజువాకలో పెట్టాను. తాడిచెట్లపల్లి హైవేలో నా వెనకాలలో టెంపుల్ లారీ కూడా ఉంటారు, నా ఫ్రంట్ కంటైనర్ కూడా ఉంది. టెంపుల్ లారీ కూడా చాలా గట్టిగా బ్రేక్ కొడితే ఫెయిల్ అయిపోయింది. డైరెక్ట్ వచ్చి కార్లు వేసి ఈ 2 కార్లు మధ్య నా కార్ ఉంది. కార్ ఏమో డైరెక్ట్ కంటైనర్ తింటే 11 గంటలకి నేను ఆ రోజు ఆ కార్లో వెళ్ళాను. ఆ కారు 11 గంటలు ఉంటే నాకు తెల్లవారు 7:30 బయటికి తీస్తుంది. కానీ దేవుడు ఎంత కార్యం చేశాడంటే, ఒక గీత ఒక దెబ్బగానే నా ఒంటి మీద పడవని తీసుకొచ్చాడు. అదే అప్పుడు నుంచి ఎదుగుదల మొదలుపెట్టాను. మా యాభై నాటిన దేవుడు ఏదో రోజు తీసుకొస్తాడు. మన ఉమ్మాన్ని 3 సార్లు చెప్పాడు, ఎదుటివాడి ప్రసారం చెప్తాడు. ఆయన దెబ్బ తగిలితేనే ఏదైనా తెలుస్తుంది. నేను చెప్పదు. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ వైజాగ్లో మా హౌస్ గారు కట్టు బట్టలతో రోడ్డు మీద ఆవిడ అప్పుడు తెలిసింది. అంటే ఏదైనా జరిగితేనే మనుషులకి దాని విలువ తెలుస్తుంది, దాని వాల్యూ తెలుస్తుంది, దాని ఆలోచన అక్కడ ఉంటుంది. ఇల్లు కాలిపోయింది. ఆ రోజు నైట్ ఆదివారం ప్రేయర్కి చూసుకొని అప్పుడు రాష్ట్రం వెళ్ళిపోయింది. అందుకని సోమవారం మార్నింగ్ బయలుదేరి ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్ళేటప్పటికి మార్నింగ్ 7:30 నాకు కాల్ వచ్చింది, మీ హౌస్ కాలిపోతుంది. మా ఇంట్లో సెంట్రల్ రూమ్లో అసలు వైరింగ్స్ వాల్ నేను 2 సార్లు మార్చుకున్నప్పుడు కూడా వాటర్ పట్టించుకోవట్లేదు, ఎనసీ లేదు. మా ఇంట్లో బోర్డులో జాయిన్ వచ్చి పరుపు మీదకి వచ్చేసి మొత్తం ఇలాంటి కలిసి 2.5 గంటలు మొత్తం ఇలాంతా చూపు వచ్చేసి 20 లక్షల రూపాయలు కనిపిస్తుంది. అదే నేను భయపడను, ఎందుకంటే బైబిల్లో 350 సార్లు చెప్పింది నేను భయపడను. అదే ఏ రోజు నేను భయపడను. మీకు ఇప్పుడు చెప్తున్నాను, చాలామంది ఇల్లు కాలిన తర్వాత సెట్ అవ్వాలంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు. అదే నేను 1 month సెట్. అదే ఏ దీంట్లో పోయిందో అది 2 నా ఇంట్లోకి వచ్చింది. అదే నాకు ఎలా తెలిసిందో తెలియదు. ఒక పాస్టర్ గారు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పెట్టారు. అక్కడ 175 మంది పాస్టర్లు ఫోన్ కాల్ వచ్చింది. 175 మంది పాస్టర్లు నన్ను ప్రతి ఐటమ్ కూడా ఆలే పండించి ఈరోజు వేసుకున్న బట్టలు కూడా వచ్చింది. మా పిల్లలకి ఇల్లు కాలిపోయిన తర్వాత మా పిల్లలు నా దగ్గరికి వచ్చి ఏడ్చారు. ఎంత భయంకరంగా ఏడ్చారంటే, నేను రేపు స్కూల్కి వెళ్ళాలి, పుస్తకాలు లేదు, బట్టలు లేవు, పరిస్థితి నేను స్కూల్కి వెళ్ళాను, స్కూల్కి మానేయండి. నాకు ఏడుపు వచ్చింది. పిల్లల బట్టలు లేవు, కట్టుబడుతుంది వచ్చి చాలా భయంకరంగా ఏడ్చింది.
నేను రేపు తర్వాత స్కూల్కి వెళ్ళాను, పుస్తకాలు లేదు. ఇచ్చినప్పుడు చాలా బాగుపడ్డాను. నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు వచ్చేదారు, ఇల్లు కాలిన చూసేసి వస్తాను. అలా వచ్చి ఆ పరిస్థితి ఏంటి, ఇంట్లో అసలు ఏమీ లేదు, తిన్నాను కూడా లేకుండా అయిపోయే పరిస్థితి లేదు, రోడ్డు మీదకి వచ్చేసింది. ఆ పరిస్థితి ఏంటి, ఇద్దరు పిల్లలతో ఉన్నాడు, మన ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళు పోషించుకోడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు అయితే నేను బయటకు వచ్చాను, ఒక ఇంట్లోని మాస్టర్ గారు ఒక ఇల్లు ఇచ్చారు, వేరే రూమ్ ఇస్తే ఆ రూమ్లో 3 రోజులు ఉపవాసం. 3 రోజులు మేము చాలా భయంకరంగా వేస్తాం, ప్రార్థన చేసుకుని 3 రోజులు ఉపవాసం. 4వ రోజు ఫోన్ వచ్చింది, ఒక పాస్టర్ గారు ఏమో వచ్చి 25,000 రూపాయలు పెట్టి మా ముగ్గురు మొత్తం మా నలుగురికి బట్టలు పంపించారు. హల్లెలూయా. ప్రభా ఏంటి పరిస్థితి, పుస్తకాలు లేవు, చదువుకోవడానికి పిల్లల పరిస్థితి. ఒక టీచర్ గారు వచ్చి ఆ డబ్బులు నేను ఇస్తాను, పుస్తకాలు అన్నీ నేను తీసిస్తాను, నువ్వు చదువుకోవడానికి 35,000 రూపాయలు ఇచ్చాను. హల్లెలూయా. నాకు ఇవన్నీ నెల రోజుల్లో తీసుకొచ్చి దేవుడు తీసుకొని ఇచ్చాడు. యెహోవా ఇచ్చి యెహోవా తీసుకుని దేవుడినే అడగాలి, మనుషులు అనేది సొంతం. మనుషులు పాటు చేస్తారు. నాకు నా యొక్క సాక్ష్యాన్ని ఇచ్చిన దేవుడు స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుకుంది. సజీవమైన సాక్ష్యం అందరికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనకి ఈ సేవ ఆరాధనలోకి వెళ్ళే ముందు మరి ఒకసారి సారథిగా లేట్ నడుస్తుంటారా ఆడ పక్షిగా వేరే చెప్పేస్తాను, ఎందుకంటే టైం అయిపోతుంది. మరి వారు భర్తలేని తన కుమార్తె వివాహమైంది, కుమారుడిగా పనిలో ఉన్నారు. అయితే వారికి ఎర్రచెరువుగట్టు దగ్గర అంటే చౌద సత్యనారాయణ కాలంలో మొట్టమొదట ఇల్లు కట్టిన ఆమె, దాని పునాది నేనే వేసాను. మరి ఇప్పుడైతే ఆ పక్కన వారి ద్వారా చాలా సాధన అనుభవిస్తున్నారు గోడ కట్టట్లోని. కాబట్టి ప్రభుత్వం కూడా ఏమి చేయడానికి సాహసించడం లేదు. దూరాల పక్షంగా వ్యాధ్యమాడే దేవుడు, న్యాయం చేకూర్చే దేవుడు. మరి రేపు 10 మంది వారి ఇంజక్షన్ దావా కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి పక్షంగా ప్రభు న్యాయం జరిగించారు. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. కనుక తదుపరి మనం ప్రార్థన సమయంలో ప్రార్థన చేస్తాం. కూర్చుని ఇప్పుడు అందరూ లేచి జరుగుతున్నట్లయితే ఇంతవరకు సజీవ సాక్షి అనేక జీవితాల్లో ప్రభావితం చేసేటట్టుగా దేవునికి సన్నిధిలో వారు నడిపించారు. వారు మా సంఘానికి వారి కుటుంబంగా వస్తున్నారు. అందరూ బట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. మరి మా ఇంటి దగ్గర అప్పుల్లో పాలిస్తే వారు ఉంటున్నారు. వారికి 2 భార్య 2 పిల్లలు ఉన్నారు. వారికి విశ్వాసంలో సహవాసంలో వారికి ఎదిగింపు చేయడానికి వెళ్తున్నాం. మరి జెనిసిస్ మరి ఇంటర్నేషనల్ మాంటిసరీ స్కూల్, మరి జెనిసిస్ స్కూల్కి ఆయన మరి డ్రైవర్ గారు వాళ్ళు రేపటి నుంచి జాయిన్ అవబోతున్నారు. దేనికి స్తోత్రం. అలాగే వారి యొక్క సత్యమణి గారు కూడా స్కూల్లోని ఫస్ట్ ఇవ్వడానికి కూడా నా నారాయణ సార్ అంగీకరించారు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలియదు. ఈసారి ముందు వారు కూడా సహవాసంలోకి వాళ్ళు వస్తున్నారు. అందరు తప్పని కూడా ఆరాధన చేసుకున్న తర్వాత వాక్యం సహాయాన్ని అనిపిస్తున్నాం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులకు గాను నిజంగా సజీవ సాక్ష్యాన్ని మన కళ్ళ ముందు మనం చూసాము. ఎన్నో కష్టకాలములు, దుఃఖ సమయములు మనల్ని వెంటాడి వచ్చినప్పటికీ ఆయన నమ్మకమైన దేవుడుగా, ఆయన మనకి నమ్మకమైన దేవుడిగా మనం జీవితాల్లో చేస్తున్నాం. ఆయన మా కుటుంబంలోనే కాదు, మన అందరి కుటుంబాలలో దేవుడు ఎన్నో పేర్లు నమ్మకస్తులుగా ఉండి మన జీవితాల్లో చేస్తున్న కార్యాలు బట్టి అందరూ 2 చేతులు దేవాది దేవుడికి దేవానికి వస్తున్నారు. వర్షిస్తున్నారు.
స్తోత్రములు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా
పరిశుద్ధానికి స్తోత్రములు తండ్రి. మాకు చాలిన దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా మాకు నమ్మకమై ఉన్న దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా మేము ఎరిగి ఉన్నామయ్యా, నీకు ఏది అసాధ్యం కాదు దేవుడు. ఒక్కడు మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, మా జీవితాల్లో కార్యాలు జరిగించిన దేవుడు తండ్రి. యేసయ్యా ఎన్నో కార్యాలు మా జీవితంలో చూడడానికి నువ్వు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. మా మధ్యలో నువ్వు ఇస్తున్న ఉంచిన సజీవ సాక్ష్యాలను బట్టి నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నేను ఎన్నోసార్లు విడిచిపెట్టినప్పటికీ నువ్వు ఎప్పుడూ విడనాడకుండా విడిచిపెట్టకుండా తండ్రి. యేసయ్యా మాకు జీవితాల్లో నువ్వు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. చనిపోయిన బిడ్డలు సహితముగా ఎత్తిన దేవా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఆందోళన పరిస్థితుల్లో నుంచి తండ్రి మమ్మల్ని లేవనెత్తుతున్న దేవా నీకు వందనాలు తండ్రి. అనారోగ్య పరిస్థితి నుంచి నువ్వు నా బిడ్డలను లేవనెత్తిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. నీకు స్తోత్రములు. నిన్ను ఎంత స్తుతించినా ఎంత గణపరిచినా తక్కువే తండ్రి. యేసు నీకు వందనాలు. కొన్నిసార్లు ఆప్తులైన వారు సొంత తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ నువ్వు విడనాడని దేవుడు నువ్వు ఒక్కడే తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు. మా చెయ్యి పట్టుకున్న దేవా, మా చెంత నిచ్చిన దేవా, మా పక్కన నిచ్చిన దేవా, మమ్మల్ని లేవనెత్తుతున్న దేవా, మమ్మల్ని బలపరుస్తున్న దేవా, మా సహాయుడు బలపరుస్తున్న దేవా నీకు స్తోత్రములు పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా ఆత్మీయతలో పడిపోతున్న మమ్మల్ని నువ్వు లేవనెత్తుతున్న దేవా నీకు స్తోత్రములు. గలగలు కలిగిస్తున్న ప్రతి ఒక్క తండ్రి దుష్ట ఆత్మను తండ్రి గర్దిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీ మీద ఆధారపడి వాళ్ళు ఎవ్వరిని తండ్రి నువ్వు విడిచిపెట్టిన దేవుడు కాదు తండ్రి. యేసయ్యా నీ వాగ్దానాలతో మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములు పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. ఆదివారం దినమున ఈ పునరుద్ధాన దినమున నీ సన్నిధికి మేము అందరూ సంఘముగా కూడి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలును మేము తలపోసుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మరి ఒకసారి సంఘం అంతా కలిసి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను కనపరుస్తున్నాం అయ్యా తండ్రి. నువ్వు చేస్తున్న గొప్ప కార్యములను బట్టి మరి ఒకసారి నీకు వందనాలు తండ్రి. తండ్రి యేసయ్య వాగ్దానములు మేము చేత పట్టుకొని తండ్రి కథల వారిగా తండ్రి యేసయ్య ఎటువంటి ఆటు పనులకు మేము లొంగని వారిగా, సాతాను క్రియలకు మేము లొంగని వారిగా మేము ఉండలాగా నువ్వు సహాయం ఇచ్చేయండి. సాతాను క్రియలకు మేము తండ్రి యేసయ్య మతాల్లో మేము ఒక్కకుండా సహాయం ఇచ్చేయండి. సాతానుకు మేము తండ్రి యేసయ్య కొన్నిసార్లు మా జీవితాల ద్వారా మేము తలలో ఒకేస్తున్నాము, మనం క్షమించండి తండ్రి యేసయ్య తండ్రి. క్షమించండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నువ్వు దీవించండి. రాలేని బిడ్డలకు వారి యొక్క తరుణాలను ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామములో ఈ చిన్న స్తుతి ఆరాధన అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చేపట్టింది బిగ్గరగా తెలుస్తుంది తెలియదు. హల్లెలూయా. సండే క్లాస్ సమయానికి వెళ్ళక ముందు సండే
మరి ఈ మధ్య కాలంలో తెలియపట్టే చర్చిలోని యూత్ రిట్రీట్ ఏర్పాటు చేశారు. దానికి యూత్ మరి ఆహ్వానించడం జరిగింది. అనౌన్స్మెంట్ కూడా చేశాం. అది ఇద్దరు మన సంఘం నుంచి. ఎవరు? స్వరూప్ గారు, అవునండి, కమలా స్వరూప్ గారు దంపతులు ఇద్దరే వెళ్ళారు. అయితే మన సంఘపక్షంగా వారు విజేతలయ్యారు. ఫస్ట్ ప్రైజ్ సాధించారు. ఇద్దరే వెళ్ళారు. కనాల ప్రయాణం 40 సంవత్సరాలు వారు సాగించారు. కానీ కనాలలో చేరవలు ఎంతమందని? ఇద్దరు. వారెవరు? యెహోషువ కాలేబు. కనుక మరి యెహోషువ కాలేబులాగా మన సంఘపక్షంగా విజయాలను సాధించారు. ఫస్ట్ విజేతలుగా నిలిచారు. కమలా స్వరూప్ దంపతులతో రావాలి. వారికి ప్రార్థనాపూర్వకంగా వారు కూడా ఇమానుయేల్ చర్చ్ ఫస్ట్ ప్రైజ్ సాధించిందని అనౌన్స్మెంట్ చేశారు. మన వార్త మనం వెళ్ళలేదు, ఒక కళాలు మనం చూస్తున్నాం. ఈ బహుమానం కూడా చూస్తున్నాం. మరి సండే స్కూల్ పరిచర్యలో వారు ఉన్నారు. మరి సండే స్కూల్ విద్యార్థులు సండే క్లాస్కి వెళ్ళాలి. మీ పిల్లలు మీ దగ్గర ఉంచుకోకుండా ఈ సమయంలో జరిగే సండే స్కూల్కి పంపించాలి. ఆఫీసుల దగ్గర సండే క్లాస్ అవుతుంది. రైతు కమలా స్వరూప్ గారి దగ్గర పంపించవలసింది మనం వచ్చేస్తున్నాం. అందరూ చేయడానికి బిడ్డగా నిర్మిస్తాం. చేద్దాం. మరి సమయం ముందు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. అందరూ దేవుని ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని నామాన్ని కనపరచు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా నాకు హల్లెలూయా అన్నప్పుడు ప్రభువుని స్తుతించునే మాట గంభీరంగా పలకాలి, బిగ్గరగా పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వెళ్దాం. వాక్యము ప్రాముఖ్యమే, సాక్ష్యం కూడా ప్రాముఖ్యమే. ఆమేన్. పక్షికి రెక్కలు 2 రెక్కలు అలాగే సాక్ష్యము వాక్యము కూడా అంతే. అందరికి సందేహిస్తూ ఈరోజు సజీవ సాక్ష్యము విన్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమె చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఆయన విశ్వాసతను, ఆయన నమ్మకత్వాన్ని మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ప్రభు కొరకు సాక్షాత్కంగా తల చేసి పెంచాలి. ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మనం నమ్మదగిన వారు, ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆమె చెప్తాం. ఆయన విశ్వాసత ఎడతెక్క నిలిచి ఉన్నది కనుక మనం నిర్మూలము కాలేదు. ఎంతైనా నమ్మదగిన వాడు. అందరూ ఆమె చెప్పండి. కనుక ఈ సమయం ఉంది. దేవుడు ఎవరిని ఆశ్రయిస్తాడు? దేవుడు ఎవరిని ఆశ్రయిస్తాడు అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. 2-3 వచనాలు అయిపోయింది. ఈ 2-3 వచనాల్లోని ఆశీర్వాదం అనే మాట ఎన్నిసార్లు రాయబడ్డది? ఎవరైనా చెప్పాలి. మనం కూడా ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నామంటే బైబిల్ స్టడీని పడుతున్నాం. ఎవరు చెప్పారు? ఎవరు? హేమా గారు చెప్పారు. దానికి రజనీ గారు కూడా
బైబిల్ చదివినప్పుడు అర్థమైందండి. దేవుని వాక్యం విన్నప్పుడు అంత శ్రద్ధగా వినాలి, చదవాలి. దేవుని వాక్యం చదువువాడు ధన్యుడు, వినువాడు ధన్యుడు, గైకునవాడు మరీ ధన్యుడు. ఆమె చెప్పండి. ఎవరైనా బాగా చెప్పారు గరియా సంఘస్లక దేవుని వాక్యం చెప్పినది అలా ఉందో లేదో అని వారు ఏం చేశారంటే సరి చేసుకున్నారు. అందరూ ఒకసారి పరిశీలించారు. రేడియో పాస్టర్ గారు విశ్వవాణిలో పనిచేస్తారు, ఆరోగ్యమూర్తి గారు సనాతన బ్రాహ్మణులు. దేవుని వాక్యాన్ని తర్జుమా చేయమని వాళ్ళ అన్నయ్య గారికి ఇస్తే అది తర్జుమా చేయడానికి సహాయం అడిగినప్పుడు బైబిల్లో తప్పుపడదాము అనుకుని తర్జుమా చేయడానికి ఒప్పుకుంటే తన తప్పులను దేవుడు తెలియజేసినట్టు అందరూ తెలుస్తామని తెలియదు. బైబిల్నే తప్పుపట్టాలనుకుంటే తన తప్పులను బయట పెట్టే గ్రంథం ఏదంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఆమె మీరు వాక్యం విన్నప్పుడు నేను చెప్పాను అదే అని కాకుండా లేఖనంలో కూడా మీరు సరి చూసుకోవాలి. అలాంటి శ్రద్ధగా సరిచేసే సరి చూసుకునే వారిగా గుణాలు ఎవరంటే బలియా సంఘిస్తారు. ఆమె ఇమ్మానుయేలు సంఘం కూడా అలాగే ఉండును గాక. నేటి సార్వత్రిక సంఘాలు కూడా అలాగే ఉండును గాక. ఆమె చెప్తాం. ఈ 2 వచనాల్లోనే 5 సార్లు ఆశీర్వాదం ఆశీర్వాదం అని మాట ఉంటుంది. హల్లెలూయా. మన మాటల్లో ఒకసారి ఆశీర్వాదం ఉందా? దేవుడు మాట్లాడే 2 మాటల్లోని 5 ఆశీర్వాదాలు ఉంటే మనం ఆడే మాటల్లో ఒకసారి ఆశీర్వాదం మాట ఉందా? ఒకసారి మా ఆలోచించండి, చెక్ చేసుకోవాలి. దేవుని వాక్యం అర్థం పడ్డది, అర్థం మనం తిద్దదు, అర్థమును చూసి మనం తిట్టుకోవాలి. దేవునికి వాక్యం ఎటువంటిదంటే రూపాంతరపరిచేది. హల్లెలూయా. సరి చేసుకునేది, సరి చూసుకున్నది, సరిదిద్దేది. అందుకే గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధుడు. మన మాటల్లో మన మాట ఉపవేసినట్టుగా కృపాసహితంగా రుచికరగదిగా ఉండాలి. ఒకసారైనా ఆశీర్వాదం దేవుడి మాటల్లో ఉన్న ఆశీర్వాదమే. దేవుని బట్టి మాట్లాడినప్పుడు కూడా ఆశీర్వాదమే పలకాలి. మీ నోట శాపవచనాలు పలకూడదు, బూతులు పలకూడదు, సంసక్తులు పలకూడదు, పోకిరి మాటలు పలకూడదు. మన మాటల్లో ఆశీర్వాదం ఉండాలి. హల్లెలూయా. ఆశీర్వాదం ఎంతమంది పొందాలనుకుంటున్నారు? కొంతమంది చేతులే మనసులో ఉంటుంది కానీ పైకి ఎత్తారు. అలా ఎత్తాను. అందరూ కూడా ఆశించబడాలని ఆశపడతారు. దేవస్థానం తిరుగుతాం. ప్రియమైన దేవునికి బిడ్డలు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమె ఎవరికి ఆశీర్వాదాలు కలుగుతాయి? ఆశీర్వాదానికి మరొక పేరంటే దీవెన. ఎవరికి దీవెనలు కలిగితే జ్ఞాని సులభం శాంతి గ్రంథం రాశాడు. నమ్మకం